శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు లేదని సిబిఐ సిట్ నివేదిక తేల్చిందంటూ ఏపీలో వైసీపీ నేతల హడావిడి. కల్తీ నెయ్యి సరఫరా జరిగిందని సిట్ నిగ్గు తేల్చిందని టీడీపీ నేతల కౌంటర్ అటాక్లతో ఏపీ రాజకీయాలు హాట్ టాపిక్గా కొనసాగుతున్నాయి. వైసీపీ నేతలు భక్తుల విశ్వాసాలను దెబ్బతీసేలా తప్పుడు ప్రచారం జరిగిందంటూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ రాజకీయాలు శ్రీవారి లడ్డూ అంశం మరోసారి రచ్చకెక్కినట్లయింది. నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తమ మాటల విషయంతో మొత్తం దేశంలో ఉన్నటువంటి హిందువుల మనోభావాలనందరినీ కూడా కలుషితం చేయటానికి, భగవంతుణ్ణే తమ స్వార్థ రాజకీయ బలిపశువుగా చేయటానికి వాళ్ళు ఎంత దుర్మార్గానికి ఒడిగట్టారు జగన్ గారిని రాజకీయంగా దెబ్బతీయటానికి అని ఈ రోజున సిట్ తను ఇచ్చినటువంటి రిపోర్టులో చాలా స్పష్టంగా ఎక్కడ రాజకీయ పరమైనటువంటి నేరం జరిగింది అనని ఒక్క మాట కూడా వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలో లేనే లేదు. తద్వారా పూర్తిగా స్పష్టీకరమైంది లోకానికంతా కూడా. హిందువులకి అత్యంత పవిత్రమైనటువంటి స్థలమైనటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదం మీద లేనిపోయినటువంటి ఆరోపణలు చేసి ఆ రోజు ఉన్నటువంటి మా ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, అందరి మీద పెద్ద ఎత్తున దుమ్మెత్తి పోసినటువంటి కార్యక్రమాన్ని చూసాం. సెప్టెంబర్ 18, 2024 సంవత్సరంలో ఎమ్మెల్యేలు, ఎంపీలకు సంబంధించినటువంటి సమావేశంలో ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఒక లేనిపోయినటువంటి ఆరోపణలు చేసి తిరుమల తిరుపతి ప్రసాదంలో జంతు కొవ్వు ఉన్నట్టు, యానిమల్ ఫ్యాట్స్, పంది కొవ్వు, జంతు కొవ్వు ఉన్నట్టు వారు ఏదైతే ప్రకటించారో ఈరోజు అంతా కూడా అది పెద్ద అబద్ధం అనేటువంటి అసత్య ఆరోపణలు అనేటువంటిది ఈరోజు తేలిపోయినాయి. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద లేనిపోయినటువంటి ఆరోపణలు చేసి తద్వారా రాజకీయ లబ్ధి పొందుదాం అనుకున్నటువంటి ఈ పెద్దలు ఈరోజు మొహం చాటేసుకునేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అండ్ దీంట్లో పంది కొవ్వు ఉందా, జంతు కొవ్వు ఉందా, లేదా ఫిష్ ఆయిల్ ఏదైనా ఉందా అని టెస్ట్ చేయడానికి పంపించడం జరిగింది. ఇది సాధారణమైన నాణ్యత పరీక్ష కాదు. ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. వాటిని పరిశీలించడంలో కానీ, వాటిలో ఏదైనా అవకతవకలు జరిగితే వెంటనే చెప్పేదానికి అది ఉండటం. కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి, నిజంగా అదేదో అంటారు కదా, దేవుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజు ఈ రిపోర్ట్ ద్వారా ఒక ఊరటనిచ్చింది. ఎందుకంటే మీరందరూ చూశారు, సుప్రీంకోర్టు మొటిక్కాయలు వేసినా లేదా దాంట్లో ఏం జరగలేదని ఎంతమంది చెప్పినా, ఎలా ఫ్లెక్సీలు వేసి తెలుగుదేశం పార్టీ, జనసేన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పరువు తీయటానికి ఇంకా స్టిల్ ఈ రోజుకి కూడా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. అంటే వీళ్ళు ఎంత దిగజారిపోయారు. రాజకీయ లబ్ధి కోసం దేవుడి పరువులు తీయటానికి, తిరుమల పవిత్రమైన లడ్డు పరువు తీయడానికి కూడా వెనుకాడకపోవటం అనేది మనం గమనించాలి. The Tirupati laddu was made with animal fat. The ghee which is used for the preparation is mixed with beef tallow and pig fat and fish oil. And he has hurt the faith of all the Hindus across the globe. And now the truth got exposed. NDDB report clearly mentions that there was no animal fat used for the preparation of laddus. And the court has sought for a report from the CBI. The CBI has given us 600 pages of charge sheet, the report to the Honorable Court. And this has clearly exposed the true color of Mr. Chandrababu Naidu. CBI ఏం చెప్పిందండి? క్లియర్గా చెప్పింది, ఇఫ్ ఎనీ ద ఫోర్, ఈ 4 శాంపిల్స్లో ఎక్కడ కూడా జంతు కొవ్వు అంటే పంది కొవ్వు కానీ యానిమల్ ఫ్యాట్ ఎక్కడ లేదు అని చెప్పని క్లియర్గా, ఇది సిబిఐ ఇచ్చిన దాంట్లో ఒక పేరా. ఇది ఇప్పటికీ బుద్ధి లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు చేసిన తప్పుని ఒప్పుకొని చంపలేసుకొని వెంకటేశ్వర క్షమాపణ కోరుకోవాల్సింది పోయి పల్లెటూరులో, విలేజెస్లో జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మలోను, వైవి సుబ్బారెడ్డి గారు, భూమన కరుణాకర్ రెడ్డి గారు బొమ్మలు పెట్టి ఇక్కడ
కల్తీ జరిగిందని చెప్పని హోర్డింగ్స్ పెడతారంటే సిగ్గు శరం ఉంది అసలు కేవలం వీళ్ళకి. గతంలోనే ఈ తిరుపతి లడ్డు విషయంలో లడ్డు తయారీలో చేప కొవ్వు పంది కొవ్వు కలిసిందని చెప్పి వాళ్ళు విపరీతంగా విద్వేష ప్రచారం వైఎస్ఆర్సీపీ నాయకులపైన చేయడం జరిగింది. వాళ్ళు సిట్టు వేస్తే సిట్టు కాదని సుప్రీంకోర్టు ఆధ్వర్యంలోనే సిబిఐ అలాగే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కొంతమంది ఐపీఎస్ అధికారులతో సిట్ ఏర్పాటు చేసింది. వాళ్ళు సుదీర్ఘంగా విచారించిన తర్వాత ఇటీవలనే నెల్లూరు ఏసీబీ కోర్టులో ఛార్జ్షీట్ కూడా వేశారు. ఛార్జ్షీట్లో ఎక్కడ పంది కొవ్వు కానీ చేప కొవ్వు కానీ ఇట్లాంటి కల్తీ జరగలేదని చెప్పి నిర్దిష్టంగా పేర్కొన్నప్పటికీ నిన్న కేబినెట్ సమావేశం వేసి మా పరువు పోతాదేమో, మేము మళ్ళీ ఎదురుదాడి చేస్తారేమో మా పైన అనే ఉద్దేశంతో వాళ్ళే ముందుగా వైసీపీ పైన, మా పార్టీ పైన, మా పార్టీ నాయకత్వం పైన విపరీతమైన దుష్ప్రచారానికి, తప్పుడు ప్రచారానికి తెరలేపారు.